నా పేరు పొట్లకాయల వెంకటేశ్వర ముదిరాజు. నేను ఎన్టీఆర్ వీర అభిమాని. ఇలా నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ నందమూరి తారక రామారావు చేసిన పాత్రలు ఎన్ని చెప్పుకున్నా తక్కువనే. ఇవాళ ఎన్టీ రామారావు గారు కృష్ణుని రూపంలో, రాముడి రూపంలో అన్ని అవతారాలు యాక్టింగ్ చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ని చూసిన తర్వాతనే ఈ భగవంతుడు ఈ విధంగా ఉంటాడు, ఈ దేవుడు ఈ విధంగా ఉంటాడని తెలిపిన ఏకైక మహానాయకుడు ఎన్టీఆర్. ఇవాళ ఎన్టీఆర్ కారణ జన్ముడు. ఇవాళ కలియుగంలో అవతార పురుషుడు ఎన్టీఆర్. రామారావు ఆయన 9 నెలల పట్ట తెలుగుదేశాన్ని స్థాపించిన తర్వాత ఇవాళ రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం ఒక విత్తలపోయింది. ఎందుకంటే 9 నెలల లోపట ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించడము, అంత మెజార్టీతో గెలవడం ఇంపాసిబుల్. కానీ ఎన్టీఆర్ ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యక్రమము ప్రజలు ఆశించి ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వాన్ని నెలకొల్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీ రామారావు మహానటుడు. ఇవాళ ప్రపంచంలో పుట్టబోడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు అన్ని పాత్రలు చేశారు. పేదవాళ్ళ కోసము ఏమేమి చేయాలో అన్ని చేసిన పాత్రలు ఎన్టీ రామారావు. ఇవాళ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఇవాళ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, బీసీలు ప్రతి ఒక్కరికి అవకాశం కలిగించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. రామారావు తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా ఇవాళ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అవకాశం ఇంత ఇచ్చిన నాయకుడు ఏ నాయకుడు లేడు. ఎన్టీ రామారావు. ఇవాళ నేను ఒక ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి మాట్లాడుతున్నా. మా ముదిరాళ్లకు ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడమే కాకుండా ఒక ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. రామారావు అంటే రామారావు. ఎన్టీఆర్ తర్వాత ఏ నాయకుడు ఇవాళ పేద ప్రజలు ఆకలికి అల్లాడిపోతుంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. రామారావు గురించి ఎన్ని చెప్పినా తక్కువనే. కానీ అసంటి మహానుభావుడు చరిత్రలో పుట్టబోడు. కనుక దయచేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆలోచించి రామారావు చూపిన బాటలో మనం అందరం నడుస్తాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనమంతా ఒక్కటే, మనమందరం ఒక్కటే. మనము ఏదైనా సాధించాలంటే ఒక్క చెయ్యి కడితేనే అవుతుంది. ఈ చేతి పిడికిలు ఉంటేనే మనం ఐక్యతమవుతాం, ఏదైనా సాధించగలుగుతాం. చెయ్యి విడదీస్తే ఎవరికి వారి యమున తీరి. కనుక దయచేసి ఆలోచించేది. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఏ విధంగా అభివృద్ధి చెందినమో అదేవిధంగా ఎన్టీఆర్ చేసిన బాటలో మనం అందరం నడుస్తాం. ఎన్టీఆర్ నాయకత్వం చూపించిన బాటలు మనం పోదాము. ఇవాళ రాబోయే రోజుల్లో కూడా రామారావు సిద్ధాంతాలు మనం తీసుకుందాం. ఎన్టీఆర్ చూపించిన మార్గంలో మనం నడుస్తాం. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, అమర్ హై ఎన్టీఆర్, అమర్ హై ఎన్టీఆర్.